3,61,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. మరి ఈ అప్పులు చేసిన డబ్బులు ఏం చేస్తున్నారు? ఏమైనా స్కీమ్స్ ఇస్తున్నారా? అది లేదు. సరే, ఇన్ని డబ్బులు తెచ్చారు కదా, ఒక కొత్త పెన్షన్ ఇవ్వచ్చు కదా, దాని మీద కూడా ధ్యాస లేదు. మరి డబ్బంతా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఎంతసేపు చూసినా కూడా వాళ్ళ యొక్క జల్సాలు, లగ్జరీస్ కి, కంఫర్ట్స్ కి ఎక్కడా కూడా తగ్గకుండా ముగ్గురు ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్స్ ఇట్లా తిరుగుతా ఉన్నారు. ఏదో ఆటో ఎక్కినట్టే, అటు వెళ్తే అటు వెళ్ళినా ఎక్కడికి పడితే అక్కడికి ఫ్లైట్. పొద్దున్న లేస్తే ఈ ఫ్లైట్లలోనే ఎటు పోయినా ఫ్లైట్సే. ఇష్టం వచ్చినట్టుగా. మరి ప్రజల సొమ్ము, అధికారంలో ఉన్నారు. మరి అధికారంలో ఇష్టం వచ్చినట్టుగా మీ లగ్జరీస్ కోసం ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి మీ యొక్క ఆర్భాటాలకు ప్రజల యొక్క సొమ్ము ఏ విధంగా ఆవిరైపోతుందో ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. మరిక రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తా ఉన్నాము. ఇక ఏమంటే, రాజధాని పేరుతో మాత్రం ఈ కూటమి ప్రభుత్వము వీళ్ళ యొక్క కరప్షన్ ఆకాశానికి అంటుతోందనే చెప్పొచ్చు. ఎందుకంటే తాజాగా అమరావతి పేరుతో అక్కడేదో అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు మరి ఖర్చు చేస్తా ఉన్నారు. పర్ స్క్వేర్ ఫీట్ రూపీస్ 18,500, 18,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఖర్చు చేస్తూ మరి వీళ్ళు ఈ యొక్క ప్రతిపాదనలతో ఈ యొక్క విధంగా ఖర్చు చేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. నిజంగా ఈ ప్రైస్ అనేది షాకింగ్ ప్రైస్. మన దేశంలో ఎక్కడ కూడా ఉండదు. ఎంత యు నేమ్ ఇట్ లైక్, ఎంత పెద్ద కాస్మోపాలిటన్ సిటీ అయినా, మెట్రోపాలిటన్ సిటీ అయినా, ఏది తీసుకున్నా, బిగ్ సిటీస్ యు నేమ్ ఇట్ లైక్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఎక్కడ చూసినా కూడా ఇంత కాస్ట్, ఢిల్లీతో సహా ఎక్కడ కూడా ఇంత కాస్ట్ అనేది లేదు. మాక్సిమం 4,000 అంటే ఎక్కువ, చాలా హై ఎండ్. మరి అలాంటిది 18,500 అంటే ఏందన్నట్టు ఇది? ఏంటా అని దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇంకంతే, ఒకటే చెప్తారు. ఏమని? వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే అమరావతికి వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే, మేము అమరావతికి వ్యతిరేకం కాదు. మేము అమరావతి పేరుతో మీరేదైతే ఒక స్కామ్ కి పాల్పడుతున్నారో, ఆ దోపిడీ